ఇప్పుడు ఏం తరచు ప్రయాణాలు మానేస్తారు ఆడవాళ్ళు. అవి లేదండి నేను రాలేనండి, ఆయన ఏం చేసుకోలేనండి, మీకు తెలియదు అలా చెప్పేవాళ్ళని నేను చూశానండి. నా కళ్ళు పుణ్యం చేసుకున్నాయి, మా ఆయన వదిలిపెట్టి నేను రాలేను, ఆయనకి ఏం చేత కాదండి. అది మొగుడిని అవమానించడం ఆ ప్రేమ ఆయనకి ఏం చేత కాదండి, పోయి దగ్గరికి వెళ్ళలేదు, ఇబ్బంది పడిపోతుంది. పుట్టింటికి వెళ్ళడం మానేసిన వాళ్ళని చూశాను. నేను రాను, పెళ్ళినాడు వస్తానులే, ఇన్ని రోజులు ఎందుకు ఏమనాలి దాన్ని. ఆవిడ అందంగా లేకపోవచ్చమ్మా, ఆవిడకి అనారోగ్యాలు ఉండొచ్చు, కానీ మహాసాధ్వి అరుంధతి అంటే ఆవిడే. 4 lakhs నగదిచ్చేవాడు ఆ మొగుడు అంటే. 4 యుగాలు దాటిపోయినా ఎవడు ప్రేమిస్తాడో వాడు మొగుడు. అటువంటి మొగుడు కోరుకోవాలి. నగలు పెట్టేవాళ్ళు, చీరలు పెట్టేవాళ్ళు, పెద్దగా ఊరికే అస్తమానం పొగిడేవాళ్ళు వీళ్ళ భర్తలు భార్యలు. అంటే సంసారం ఉన్నట్టా లేనట్టా చెప్పండి. మీ మధ్య ప్రేమ ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టే. దూరంగా ఉన్నా ఉన్నట్టే ప్రేమ ఉంటే, దగ్గరగా ఉన్నా ప్రేమ లేకపోతే లేనట్టే. అంటే మనం దృష్టి పెట్టాల్సిన ప్రేమ మీద కానీ ఎదురుగా ఉండడం మీద కాదండి. అస్తమానం పట్టించుకోవడం, మెసేజీలకి పలకడం, ఇది కాదు పెద్ద విషయం. ఇక్కడ బాధ్యత వహించామా